మహాభారతంలోని ఒకే ఒక్క శ్లోకం, కొన్ని పదాలు అంతే. కాని ఆ పదాల వెనకాల ఒక మహాసైన్యం శక్తి దాగి ఉందంటే నమ్ముతారా? ఈరోజు మనం ఆ శ్లోకంలో దాగున్న ఆ రహస్యమేంటో చూద్దాం, దాని లోతైన అర్థాన్ని తెలుసుకుందాం. చూడ్డానికి ఇది ఏముంది, కేవలం కొందరు యోధుల పేర్ల లిస్ట్లాగే అనిపిస్తోంది. కాని ఒక్కో పదం పొరలు విప్పుకుంటూ వెళ్తే దానికింద యుద్ధ వ్యూహం, వంశ గౌరవం, అపారమైన శక్తి ఇలాంటి ఎన్నో విషయాలు దాగున్నాయి. వెంటనే మనకొన్ని ప్రశ్నలొస్తాయి కదా. అసలు ఎవరు ఈ యోధులు? ఇంతమంది ఉండగా ప్రత్యేకంగా వీళ్ల పేర్లనే ఎందుకు చెప్పినట్టు? పదండి, ఈ శ్లోకాన్ని విడమర్చి చూస్తే మనకే సమాధానాలు దొరుకుతాయి. సరే, ముందుగా ఈ శ్లోకాన్ని లైన్ బై లైన్ విడదీసి చూద్దాం. ప్రతి పదం ఈ యోధుల గురించి మనకి ఏం చెప్తుందో గమనిద్దాం. ఈ శ్లోకం పాండవ సైన్యంలోని ఒక ముఖ్యమైన యోధుడితో మొదలవుతుంది. అతని పేరు యుధామన్యుడు. అయితే ఇక్కడ కేవలం పేరు చెప్పి వదిలేలేదు, అతన్ని పరాక్రమవంతుడు అని పిలుస్తున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అతని ధైర్యసాహసాలు ఎలాంటివో. యుధామన్యుడి పరాక్రమానికి తోడుగా వెంటనే ఉత్తమౌజుడిని శక్తిశాలిగా పరిచయం చేస్తున్నారు. శక్తిశాలి అంటే కేవలం బలం మాత్రమే కాదు, యుద్ధరంగంలో అతని స్కిల్, అతని స్ట్రాటజీ అదనమాట లెక్క. అయితే ఇక్కడ్నించి శ్లోకం చెప్పే విధానం కొంచెం మారుతుంది, గమనించారా? ఇప్పటిదాకా వాళ్ల గుణగణాల గురించి మాట్లాడి ఇప్పుడు వాళ్ల వంశం, వాళ్ల వారసత్వం వైపు వెళుతోంది. ఇది కేవలం పరిచయం చేయడమే కాదు, వాళ్ల ప్రాముఖ్యతను ఇంకా పెంచే ఒక టెక్నిక్ అనమాట. ఆ తర్వాత వచ్చే పేరు ఎవరిదో తెలుసా? సుభద్ర కుమారుడు, అంటే మనందరికీ తెలిసిన మహావీరుడు అభిమన్యుడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, తండ్రి అర్జునుడైన తల్లి పేరుతో అతన్ని ప్రస్తావిస్తున్నారు. ఇది అతని వంశ గౌరవాన్ని, అతని ప్రాముఖ్యతను డబుల్ చేస్తుంది. ఇక చివరగా ద్రౌపది కుమారులు. చూడండి, ఒక్కొక్కరి పేరు చెప్పకుండా అందరినీ కలిపి ఒక గ్రూపుగా చెప్తున్నారు. ఇది వాళ్ల ఐక్యతను, వాళ్ల ఉమ్మడి బలాన్ని సూచిస్తుంది. పాండవ వంశానికి వారసులుగా వాళ్ల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం యోధుల పేర్లు, వాళ్ళ లక్షణాలు, వాళ్ళ వంశం అన్నీ చూశాం. కాని ఈ శ్లోకంలో అసలైన పవరంతా చివరి పదంలోనే ఉంది. ఒకే ఒక పదం, అది వీళ్ళందర్నీ కలిపి ఒకే తాటిపై ఒక అద్భుతమైన హోదాలో నిలబెడుతుంది. ఆఖర్లో ఈ శ్లోకం ఏం చేస్తుందంటే, ఈ యోధులందర్నీ కలిపి ఒకే ఒక్క బిరుదుతో సీల్ వేస్తుంది. ఆ ఒక్క పదం వాళ్ల వ్యక్తిగత శక్తుల్ని దాటి వాళ్లందరి ఉమ్మడి బలమేంటో చెప్తుంది. ఆ బిరుదే మహారథులు. ఇది కేవలం పదం కాదు, ఒక ర్యాంక్. మహారథుడు అంటే ఎవరో తెలుసా? ఒంటరిగా వేల మంది సైనికులతో పోరాడగల యోధుడు. ఆ కాలంలోని యుద్ధ విద్యలో ఒక వారియర్కి దొరికే అత్యున్నత గౌరవాల్లో ఇది ఒకటి. అంటే దీని అర్థమేంటన్నమాట? ఈ శ్లోకంలో పేరు చెప్పిన ప్రతి ఒక్కరూ ఒక సైన్యంతో సమానం. యుధామ్యుడు ఒక ఆర్మీ, ఉత్తమౌజుడు ఒక ఆర్మీ, అభిమన్యుడు, ద్రౌపది కుమారులు వీళ్లందరూ ఒక్కొక్కరే వేల మందికి సమానం. ఆలోచించండి, అంత చిన్న శ్లోకంలో ఎంత పవరుందో. సరే, ఇప్పటిదాకా మనం తెలుసుకున్న ముక్కలన్నింటినీ ఒక్కసారి కలిపి చూద్దాం. ఇప్పుడు మనకు తెలిసిన ఈ కొత్త విషయాలతో మళ్లీ ఆ శ్లోకాన్ని చూస్తే దాని పూర్తి అర్థం ఎలా బయటపడుతుందో చూద్దాం, పదండి. సో మన ముందున్నది ఇదే: పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు, ఇంకా ద్రౌపది కుమారులు. వీళ్లందరూ కేవలం యోధులు కాదు, వీళ్లందరూ మహారథులు, ఒకే ర్యాంకు ఉన్న యోధులు. ఇప్పుడు మళ్ళీ ఈ శ్లోకాన్ని చూడండి. మొదట్లో మనకు కేవలం పేర్ల లిస్టులా కనిపించింది కదా, మరి ఇప్పుడెలా కనిపిస్తోంది? ఇది కేవలం లిస్ట్ కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ స్టేట్మెంట్. ఒక మహాసైన్యం యొక్క బలమిది అని చాటి చెప్పే ఒక పవర్ఫుల్ డిక్లరేషన్. చూశారా? ఒకే ఒక్క శ్లోకం, కాని అందులో ఒక సైన్యం మొత్తం బలం ఇమిడి ఉంది. దీన్ని బట్టి మనకు తెలిసేదేంటంటే, పాత గ్రంథాలని కేవలం చదివేయడం కాదు, వాటిని నిజంగా అర్థం చేసుకున్నప్పుడే ప్రతి పదం వెనక ఎంత లోతైన అర్థం దాగి ఉంటుందో తెలుస్తుంది.